బాక్సాఫీస్ దగ్గర రెండో వీక్ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకుమారా సినిమా వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ ని సొంతం చేసుకుంటూ మంచి హోల్డ్ తో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర 10వ రోజుతో పోల్చితే ఇప్పుడు 11వ రోజున మరోసారి డీసెంట్ హోల్డ్ ను చూపెడుతూ ఉండగా మేజర్ సెంటర్స్ లో డీసెంట్ షేర్స్ ను సాధిస్తూ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉంది. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే ఇప్పుడు 60 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో పర్వాలేదనిపిస్తున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 11వ రోజున ఇప్పుడు 70 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉంది. మాస్ సెంటర్స్ లో సినిమా మంచి హోల్డ్ ను చూపెడుతూ ఉండటంతో వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా డీసెంట్ గ్రోత్ ను దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా 11వ రోజున 1.3 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ కలెక్షన్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 11 రోజుల్లో సినిమా ఏరియాల వారీగా సాధించే అన్ని ఏరియాల కలెక్షన్ వివరాలు ఇదే విధంగా ఉంటాయా లేక ఇంతకన్నా ఎక్కువగా ఉంటాయో చూడాలి. మొత్తం మీద రెండో వీకెండ్ పూర్తయ్యే సమయానికి సినిమా బాక్సాఫీస్ దగ్గర చాలా వరకు బిజినెస్ కు దగ్గరగా వెళ్లే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య 4వ క్లీన్ హిట్ ను ఎంత త్వరగా తన ఖాతాలో వేసుకోగలుగుతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.